నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. గ్రానైట్ క్వారీల అధినేతల వద్ద కొంతమంది నాన్ లోకల్ చెందిన వారు గ్రానైట్ రాళ్ల కోసం చేయకూడని తప్పులన్నీ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఎక్కువస్తున్నాయి. వివరాల్లోకి వెళితే గ్రానైట్ క్వారీలు తక్కువ, ఫ్యాక్టరీలు ఎక్కువ. ఈ కారణంగా డబ్బులు ఉన్నా రాళ్లు దొరకని పరిస్థితి. దీంతో కొంతమంది రాళ్ల కోసం గ్రానైట్ అధినేతల వద్ద రకరకాల భజనలు, విన్యాసాలు చేస్తున్నారు. క్వారీ అధినేత మెప్పు పొందేందుకు మొదట భజన చేయడం, వారికి దగ్గర అయి వారికి ఉన్న చెడు వ్యసనాలు అన్న విమర్శలు కూడా ఎక్కువస్తున్నాయి. అని గ్రానైట్ క్వారీల అధినేతల వద్ద ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కొంతమంది గ్రానైట్ క్వారీల అధినేతలు పుట్టిన రోజులకి ఫ్లెక్సీలు, బొకేలు, పెద్ద పెద్ద హోటల్స్లో పార్టీలు ఇలా అన్ని చేయడంపై గ్రానైట్ క్వారీ వద్ద పెద్ద చర్చ నడుస్తుంది. వీరు చేస్తున్న భజన అంతా రాళ్ల కోసమే. ఒక నెల రాళ్లు ఇవ్వకుండా ఉంటే అదే నోటితో ఏం మాట్లాడతారో వినలేక చెవులు మూసుకోవాలి. అంతా నాటకాలు. ఈ నాటకాలు అన్ని కూడా గ్రానైట్ రాళ్ల కోసం. ఇలాంటి వారిని చాలా మందిని చూసి జుట్టు తెల్లబడిపోయింది. కాకపోతే రంగు వేశామని గ్రానైట్ క్వారీల అధినేతల వద్ద పనిచేసే ఆఫీసు స్టాఫ్ అంటున్నారు. మొత్తం మీద భజంత్రిగాల విషయం క్వారీల అధినేతలకు తెలుసు. అదేవిధంగా భజంత్రిగాలకు గ్రానైట్ అధినేత గురించి తెలుసు. కానీ ఎవరి అవసరం వారికి ఉన్నది కనుక ఇద్దరు కూడా షో చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఎక్కువస్తున్నాయి. ఇలాంటి వారి గుండా నీతి, నిజాయితీగా వ్యాపారం చేసే వారికి రాళ్లు దొరక్క ఫ్యాక్టరీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయన్న చర్చ జరుగుతోంది.